మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఒక పని చేసినప్పుడు, ఏదో కొత్త ఆలోచన విధానం చెప్పినప్పుడు, అది మొదట విమర్శించబడుతుంది. తర్వాత తిరస్కరించబడుతుంది, హేళన చేయబడుతుంది, వ్యతిరేకించబడుతుంది. కానీ నిజంగా నువ్వు కానీ నువ్వు చేస్తున్న పని నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్ పని చేస్తానని నీకు అనిపించిన రోజు నాడు ఎవడు వ్యతిరేకించినా, ఎవడు విమర్శించినా, ఎవడు తిరస్కరించినా, ఎవడు నిషేధించినా, ఏం చేసినా సరే నీ నమ్మకం మీద నువ్వు నిలబడుండు. ఎందుకంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్నే నువ్వే దాని మీద నిలబడకపోతే నిన్నెవరు ఫాలో అవుతారు? ఇవన్నీ చేస్తే ఈ విమర్శించిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా తర్వాత నీ దారికే వస్తారు. ఎటొచ్చి నువ్వు నమ్మిన సిద్ధాంతం నిజాయితీగా ఉండాలి, దాన్ని నిజాయితీగా నువ్వు ఫాలో అవ్వాలి. ఫాలో అయిన రోజు నాడు ఈ ప్రపంచం నీ వెనకతలు వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. చరిత్ర అది నిరూపించింది కూడా, చాలామంది విషయాలు నిరూపించింది. చాలామందిని మొదట ఈ సొసైటీ, ఈ ప్రపంచం తిరస్కరించింది, వ్యతిరేకించింది, తిరుగుబాటు చేసింది, అన్నీ చేసి చివరికి వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం వెనకతలు నడిచారు. ఇది మర్చిపోకూడదు మనం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దాన్ని మనస్ఫూర్తిగా నమ్ము, మనస్ఫూర్తిగా ఆచరించు. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది తిరస్కరించినా, ఎంతమంది దాన్ని తిరుగుబాటు చేసిన, దాని మీద తిరుగుబాటు చేసినా, నీ మీద తిరుగుబాటు చేసినా, ఏం చేసినా సరే నువ్వు నమ్మే సిద్ధాంతం కోసం నువ్వు నిలబడ్డు. ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు నాడు ఈ ప్రపంచం ఫాలో అవ్వక తప్పదు. అంతవరకు ఓపిక పట్టు.